రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం ఒక్కోసారి బోర్డర్ దాటిపోతుంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో అవసరం లేని అక్కినేని ఫ్యామిలీ ఇంకా సమంత పేర్లు ప్రస్తావించారు. నాగ చైతన్య సమంత డివోర్స్ కి కారణం కేటీఆర్ అని కొండా సురేఖ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపైన వెంటనే అక్కినేని నాగార్జున స్పందించారు. నాగ చైతన్య సమంత కూడా వ్యక్తిగత విషయాలకు ప్రైవసీ ఇవ్వాలని, మాకు ఎలాంటి రాజకీయాలు వద్దు అని అన్నారు. అయితే ఈ విషయంపైన సినీ పరిశ్రమ అంతా కూడా మంత్రి కొండా సురేఖని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలను పెద్ద దుమారాన్నే రేపుతున్న కారణంగా కొండా సురేఖ స్పందించడం జరిగింది. అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు తప్పు ఎవరిదైనా తనకు వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న భావోద్వేగంలో ఈ కామెంట్స్ చేశానని కూడా కొండా సురేఖ చెప్పుకొచ్చారు. కేటీఆర్ పై విమర్శలు చేసే టైంలో అనుకోకుండా ఒక ఫ్యామిలీ గురించి ప్రస్తావించారని, తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు కొండా సురేఖ. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్ట్ చూసి చాలా బాధపడ్డట్టు చెప్పారు. తాను ఏ విషయంలో బాధపడ్డానో ఆ విషయంలోనే మరొకరిని బాధ పెట్టానని కూడా తెలిసి ఆ వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. తాను పడిన బాధ వేరే వాళ్ళు పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తాను అప్పుడే దీనిపైన స్పందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశానని గుర్తు చేశారు. ఇక కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదని అన్నారు కొండా సురేఖ.